Lord. Let's turn our Bibles to Romans chapter 8. Romans chapter 8, verse 35. అందరూ కలిసి చదువుకుందామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. ఫస్ట్ భాగం ఒకటే చదువుకుందాము, మొత్తం అవసరం లేదు. We'll read only first few part of the verse. When you're all ready, we'll read together. Romans chapter 8, verse 35. Who shall separate us from the love of Christ? Who shall separate us from the love of Christ? ప్రార్థించుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మా ప్రభువా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన తండ్రి యేసయ్య, వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు మారని దేవుడు, తల్లి గర్భంలోనే మమ్మల్ని ఎంచుకున్న దేవుడు అయ్యా, మరొక పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరుచుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఇలా ఒక కుటుంబంగా తండ్రి దేవా నీ సన్నిధిలో చేరి ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని బట్టి వందనాలు చెల్లించుకొనిచున్నాం. ఎందు నిమిత్తం నిన్ను ఆరాధించాలో మేము తండ్రి ఈరోజు తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. నేను కాదయ్యా, మీరు మాట్లాడండి. ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వాళ్ళని క్షేమంగా తీసుకురండి. ఎవరైతే రాలేని వారిగా ఉంటున్నారో వాళ్ళ పోషణ వాళ్ళకి దయచేయండి అయ్యా. స్తోత్రాలు వందనాలు తండ్రి. కూడా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటూ తిరిగి రానైనా యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సో ఒకసారి మనం చదువుకుందామండి మళ్ళా. రోమన్స్ 8:35 మొదటి భాగం. హూ షల్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. తెలుగులో చదవండి ఎవరన్నా. యా, సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. హూ షెల్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈరోజు ఐ వాంట్ ఆస్క్ యూ, ఎట్లయితే క్వశ్చన్స్ ఉన్నాయో నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. క్వశ్చన్స్ ఏంటంటే, నార్మల్గా మనము మన లైఫ్లో మనకు సెక్యూరిటీగా ఏది ఫీల్ అవుతాం? వాట్ యూ ఫీల్ యాజ్ ఏ సెక్యూరిటీ ఇన్ యువర్ లైఫ్? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, అంటే జస్ట్ మనకి మనం క్వశ్చన్ వేసుకుంటే, ఐలాండ్కి వచ్చినాము, దూరంగా ఉన్నాము, కొద్ది మంది తెలుసు మనకి. వాట్ యూ ఫీల్ యాజ్ సెక్యూర్డ్ ఇన్ యువర్ లైఫ్? యా, సో యా, సీ లైక్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వి కన్సిడర్ యాజ్ సెక్యూరిటీ. సో ఏమనుకుంటామంటే, డబ్బులు ఉంటే సరిపోతుంది, కొంచెం జాబ్ ఉంటే నాకు సెక్యూర్గా ఉంటాను, నేను నా సర్వైవల్కి పనికి వస్తుంది, గుడ్ హెల్త్, నాకు మంచి హెల్త్ ఉండాలి. ఇంకా 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 వేరే, ఇప్పుడు మనం బయట వేరే వాళ్ళని అడిగినాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, ఒక 10 మందికి తెలిస్తే నాకు మంచిగా ఉంటుంది, లైక్ టు సపోర్ట్ మీ, నేను ఒకరిగా ఉండలేను. ఇప్పుడు చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మనకంటే ఒక కమ్యూనిటీ ఉంది, వి కమ్ హియర్, వి నో ఈచ్ అదర్ ఎవ్రీడే, అంటే కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, గ్రూప్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే, దే ఫీల్ లోన్లీ. వాళ్ళు ఏం చేస్తారంటే, దే ట్రై టు ఇన్వాల్వ్ విత్ అదర్ పీపుల్, ఫ్రెండ్స్ చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు కొత్త కపుల్ అనుకోండి, వాళ్ళు ఇంకో వేరే కపుల్ వెతుకుతూ ఉంటారు. అరే ఓకే, నాకు ఒక హెల్ప్ఫుల్గా ఉంటారు, నాకు యూస్ఫుల్గా ఉంటారు, రేపు పొద్దున నేను సఫర్ అయితే, ఇప్పుడు ఎబినేజర్ చెప్పినట్టు నాకు హెల్త్ బాగాలేదు, నన్ను ఎవరు చూసుకుంటారు, సడన్గా నేను సిక్ అయితే నన్ను ఎవరు చూసుకుంటారు, ఎవరో ఒకరు వచ్చి నన్ను హెల్ప్ చేయాలి, నాకు ఎవరో ఒక సపోర్ట్ కావాలి. దట్స్ వాట్ వీ లుక్ ఫర్ సెక్యూరిటీ ఇన్ ద లైఫ్. సో దానికి మనం చాలా ఉంటాయి, అంటే ఇప్పుడు ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా, ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం అనుకుంటున్నాం ఏంటంటే, మన లైఫ్లో డబ్బులుంటే సెక్యూరిటీ ఉంటుంది అని. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాము? ఎందుకంటే మనకు ఒక సెక్యూరిటీ, మనం చనిపోయినాక మన ఫ్యామిలీకి సపోర్టివ్ ఉండాలి. మనం అంటే ఏ జాబ్ అయినా చేస్తా, సడన్గా ఒకరు చనిపోయినప్పుడు దట్ సపోర్ట్ షుడ్ గో టు ద ఫ్యామిలీ. వాళ్ళు లెఫ్ట్ అలోన్ లాగా ఉండకూడదు అని లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇంకేం తీసుకుంటాం అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎట్లా తీసుకుంటాము? మనకేమన్నా హెల్త్, ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే మనం మొత్తం పే చేయకుండా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విల్ బి పెయిడ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. సో అవన్నీ మనిషికి సంబంధిస్తే, ఈవెన్ కార్కి కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఎందుకంటే సేఫ్టీ. ఇప్పుడు రేపు పొద్దున మనల్ని ఎవరైనా వచ్చి గుద్దినా, మనం ఎవరైనా గుద్దినా అది కవర్ అవ్వాలి ఇన్సూరెన్స్లో. సో ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఓవరాల్గా ఒక మనిషికి, అంటే అర్లీగా మనం చూసుకుంటే, వీ నీడ్ సమ్ సెక్యూరిటీ ఇన్ అవర్ లైఫ్. ఎక్కడో దగ్గర వీ షుడ్ ఫీల్ సెక్యూర్. అంటే నాకు ఇది బలము అని అనుకుంటూ ఉంటాం.
సో నా క్వశ్చన్ అంటే ఇంకొకటి ఏంటంటే అది కాకుండా కొంచెం మనం మనుషుల మీద కూడా డిపెండ్ అవుతాం. అంటే లైక్ నాకు ఒక పోలీస్ తెలుసు, నాకు డిఎస్పీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు. అంటే అంతేకాదు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం వీ కమ్ టు చర్చ్ ఎవ్రీడే, వీ కాల్ యాజ్ క్రిస్టియన్స్ కదా. మనం ఏమనుకుంటామంటే నాకు ఈ పాస్టర్ తెలుసు, హూ క్యాన్ సపోర్ట్ మీ వెన్ ఐఎమ్ ఎమోషనల్లీ వీక్. నాకు పలానా పాస్టర్ తెలుసు, నాకు వెంటనే ఫోన్ చేస్తే, పలానా అన్న తెలుసు, నాకు ఫోన్ చేస్తే వెంటనే ఆన్సర్ చేస్తాడు, ఆర్ ఎల్స్ హీ విల్ సపోర్ట్ మీ. సో ఇవన్నీ క్వశ్చన్స్ మనకు నడుస్తాయండి. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమని ఉంది చూడండి ఒకసారి, హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దీనికి దానికి ఏమన్నా అంటే నేను చెప్పిన టాపిక్కి మీకు ఏమన్నా పొంతన ఉందా అనిపిస్తుందా? సెక్యూరిటీ అంటున్నాను, హూ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ క్రైస్ట్ అంటా ఉన్నా. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే అంటే ఈ హూ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు హూ ఇస్ టెల్లింగ్ దిస్, ఎవరు చెప్తున్నారు అంటే పౌల్ చెప్తా ఉన్నాడు అండి. పౌల్ ఈస్ ఆస్కింగ్ అస్ హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. సో అయితే దాంట్లో ఇప్పుడు నేను ఎందుకు ఓన్లీ స్టార్టింగే చదవమన్నానంటే దాంట్లో మనం ఆ వర్స్ని మనం డీప్గా చూస్తే దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ వన్ వర్స్. సో ఒకసారి దాన్ని మనం ఇన్ డీటెయిల్గా చదువుకుందాము. నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతా, ఎవరైనా తెలుగులో చదవండి. హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అని క్వశ్చన్ మార్క్ ఉంది. షల్ ట్రిబులేషన్ ఆర్ డిస్ట్రెస్ ఆర్ పర్సిక్యూషన్ ఆర్ ఫ్యామిన్ ఆర్ నేకెడ్నెస్ ఆర్ పెరిల్ ఆర్ స్వర్డ్. 7 థింగ్స్ ఉన్నాయి దాంట్లో, 7 థింగ్స్ ఉన్నాయి. సో ఏమంటున్నాడు అండి పౌలు అంటే, పౌలు ఏమంటున్నాడు అంటే మనల్ని దేవుని ప్రేమ నుంచి ఏది తప్పించగలదు? మీకు అర్థమైందా? వాట్ క్యాన్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమని ఎవరు ఏం విడదీయగలుగుతుంది అని క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు. సో దాంట్లో ఏం విడదీయగలుగుతుంది అన్నప్పుడు 7 థింగ్స్ చెప్పినాడు. ఆ 7 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటిదంటే ట్రిబ్యులేషన్ అంట. వాట్ ఈస్ ట్రిబ్యులేషన్? మీకు మనందరికి తెలుసు. ట్రిబ్యులేషన్ అంటే ఏంటంటే ఒక కష్టము, అంటే ఒక ట్రబుల్ నుంచి మనం వెళ్తా ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ట్రిబ్యులేషన్ వి కాల్. అంటే ఒక క్రషింగ్ ట్రబుల్ అంట. అంటే ఒకరు ఎవరన్నా ఒక స్పేస్ లేని ఊపిరాడని ఒక చిన్న రూమ్లో పెట్టేసి నిన్ను పుష్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఊపిరాడదు కదా. సో దట్ ఈస్ కాల్డ్ క్రషింగ్ ట్రబుల్. అంటే మనకు ఏం చేయాలో అర్థం కాకుండా ఊపిరి ఆడకుండా ఉండే సిచ్యువేషన్ అది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చిన అంటే ఒక రూమ్లో పెడితే క్రషింగ్ ట్రబుల్ లాగా అనుకుంటున్నాం కదా. అంటే ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే ఊపిరి ఆడట్లేదురా అంటే నా జీవితంలో అన్ని ట్రబుల్స్ ఉన్నాయి, ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రిబ్యులేషన్, వాట్ షుడ్ ఐ డూ అంటే అది ఒకటి చెప్తా ఉన్నాడు అండి పౌలు. సరే, సెకండ్ థింగ్ ఏంటంటే డిస్ట్రెస్ అంట. డిస్ట్రెస్ అంటే ఇమోషనల్ ప్రెషర్. సో ఇవన్నీ అంటే దే ఆల్ సౌండ్ సిమిలర్ బట్ దెర్ ఈస్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఒకవేళ అన్ని సేమ్ అయితే పౌలు అక్కడ రాయడు. సో ఏమని చెప్తున్నాడు? ఒకటి ట్రిబ్యులేషన్ నంబర్ 1. అంటే ఏంటిదండి ట్రిబ్యులేషన్ అంటే క్రషింగ్ ట్రబుల్, అంటే చాలా కష్టం, భరించలేని కష్టంలో నేను ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. డిస్ట్రెస్ అంటే ఎమోషనల్ ప్రెషర్. ఏముంటుందండి ఎమోషనల్ ప్రెషర్ అంటే? ఫైనాన్షియల్ ప్రాబ్లం, జాబ్, ఇవన్నీ ఎమోషనల్ ప్రెషరే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఒక కారు కొనుక్కుందాం, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కున్నాం, సడన్గా జాబ్ వెళ్ళిపోతుంది. సరే, ఒకరికి జాబ్ కాదు, 2 జాబ్ పోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ 2 జాబ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్లో వాట్ యూ ఫీల్ హ్యాపీ అయితే ఫీల్ అవ్వము. దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ప్రెషర్, ఎమోషనల్ ప్రెషర్ ఇన్ అస్. అదొక ఎగ్జాంపుల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ విల్ బి నో పీస్ ఆఫ్ ఫ్యామిలీ మధ్య పీసే ఉండదు. సో వేర్ ఎవర్ యూ గో యూ క్యారీ దట్ ఇమోషనల్ స్ట్రెస్. నీకు ఒకవేళ జాబే రావట్లేదు, వీసా రావట్లేదు, కొంతమంది సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటారు వీసా కోసం. సో దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ దెమ్. సో దట్స్ కాల్డ్ డిస్ట్రెస్ అండి. సో 2 చూసుకున్నాం. 3వది ఏంటంటే పర్సిక్యూషన్. అంటే మనందరికీ తెలుసు, అంటే మన ఫెయిత్ని బట్టి మనల్ని ఎవరైనా పర్సిక్యూట్ చేస్తే దాన్ని పర్సిక్యూషన్ అంటారు. అంటే నువ్వు ఒక పని మంచి, ఇప్పుడు నేను వెళ్ళి ఎబినేజర్కి చెప్తా, ఎబినేజర్ కరెక్ట్ కాదు అని నేను చెప్పినప్పుడు వెన్ ఐఎమ్ పర్సిక్యూటెడ్ అంటే ఎబినేజర్ అనుకుంటున్నాడు, అరే వీడేంద్రా నాకు ఇట్లా చెప్తున్నాడు, ఈవెన్ దో ఇఫ్ ఇట్స్ కరెక్ట్. కొన్నిసార్లు మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, బట్ ద స్టోన్స్ విల్ ఫాల్ ఆన్ us. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. పర్సిక్యూషన్ అంటే చెడు చేస్తే కాదండి, మంచిగా ఉంటూ వెన్ యూ గెట్ ద హర్ట్ ఫ్రమ్ ద పీపుల్ అనే కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్.
అంటే పర్సిక్యూషన్ అంటే దేవుని కోసం మనం చెప్తా ఉంటాం, అది మంచి న్యూసే. వీఆర్ గివింగ్ ద గుడ్ న్యూస్ టు ద పీపుల్. మనం బయటికి వెళ్తాము, గాస్పెల్ అవుట్రీచ్కి వెళ్తాము. అంటే చాలాసార్లు నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, కొంతమంది ఉన్నారు గాస్పెల్ అవుట్రీచెస్, ఐ ఫాలో దెమ్. సో వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ స్కోల్డ్ దెమ్, మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ షౌట్ ఆన్ దెమ్. ఒక అతను అయితే చిన్న అబ్బాయి, అంటే లైక్ అరౌండ్ 28-30 years ఉంటుంది, ఈస్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఇన్ జర్మనీ అండ్ సమ్ లేడీ కమ్ అండ్ హిట్ హిమ్. సో సడన్గా వచ్చి కొడుతుంది. ఈ వుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ వాట్ విల్ హ్యాపెన్. సో ఏమైతుందంటే అట్లాంటి ఎన్నో చూస్తాం. బట్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీఈస్ నాట్ ప్రీచింగ్ ద బ్యాడ్ న్యూస్ అండి, హీఈస్ ప్రీచింగ్ ద గుడ్ న్యూస్, బట్ స్టిల్ ఈస్ పర్సిక్యూటెడ్. సో ఎన్ని చూసినామండి? వన్ ఈస్ ట్రిబులేషన్, వన్ ఈస్ డిస్ట్రెస్, వన్ ఈస్ పర్సిక్యూషన్, అండ్ వాట్ ఈస్ ద అదర్ వన్? ఫెమైన్. ఫెమైన్ అంటే ఏంటండి? తినడానికి తిండి లేదు, సర్వైవల్ నీడ్స్ ఉండవు. మనం అనుకున్నాము అన్ని సిమిలర్గానే ఉంటాయి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక్కొక్క దానికి ఒక కేటగిరీ ఉంది. ఫెమైన్ అంటే ఏంటంటే మనకు తినడానికి తిండి ఉండదు. అంటే ఇవన్నీ రిలేటెడ్ ఎట్లయితాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోతేనే, లేకపోతే మన దగ్గర డబ్బులు అయిపోతే, మేబీ వీఆర్ నాట్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఇనఫ్. సో ఏమవుతుందంటే పావర్టీ, ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ సర్వైవల్ నీడ్స్. అంటే మన దగ్గర తినడానికి తిండి లేదంట. తిండి లేనప్పుడు అంటే వాట్ యూ ఫీల్, దట్స్ వాట్ పౌల్ ఈజ్ ఆస్కింగ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండి. సో ఎన్ని చూసుకున్నామంటే 4 చూసుకున్నాం. వాట్ ఈస్ ద 5th వన్? నేకెడ్నెస్. నేకెడ్నెస్ అంటే ఏంటిదంటే పావర్టీ అండ్ ఎక్స్పోజర్. వాట్ ఈస్ నేకెడ్నెస్ అంటే మనకు అందరికి తెలిసిన వాడే, ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయి గాస్పెల్ అవుట్రీచ్ నేను చేస్తున్నాను అండి, గాస్పెల్ అవుట్రీచ్ చేస్తా ఉన్నా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినారు, నాకు సపోర్టివ్ ఎవరు లేరు. I'm alone on the roads and I'm preaching the good news that God will come, Christ died for us and he'll come again to save you. He already saved you but he's coming back. అని నువ్వు మారకపోతే నీకు సాల్వేషన్ ఉండదు. దేవుడు ఆల్రెడీ, జీసస్ నీ కోసం ఆల్రెడీ చనిపోయినాడు అని మనం చెప్తా ఉంటాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి నన్ను అటాక్ చేస్తారండి. దే విల్ టేర్ మై క్లోత్స్ అండ్ ఐ విల్ బీ ఫాలోయింగ్ ఆన్ ద రోడ్ నేకెడ్. సో వాట్ ఈస్ దట్ మీన్ అంటే మన బాడీ అంటే మనం వీఆర్ షోన్ యాజ్ నేకెడ్. అంటే మనలో అంటే అది ఓన్లీ ఎగ్జాంపుల్ అండి. ఇట్ క్యాన్ బి నేకెడ్ ఇన్ ఎనీ డిఫరెంట్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ గాస్పెల్ అవుట్రీచే కాదు, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మన లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ జాబే అనుకుందాము, ఒక 10 మంది మనల్ని ఇన్సల్ట్ చేయొచ్చు. వీ మైట్ బి డూయింగ్ కరెక్ట్, వీ మైట్ బి డూయింగ్ కరెక్ట్ థింగ్స్, స్టిల్ పీపుల్ మైట్ బి సేయింగ్ ఓ వాడిని చూడండి రా వాడు. అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కెన్ అటాక్, అంటే మనల్ని ఇండైరెక్ట్గా నేకెడ్గా చూపించచ్చు వాళ్ళు. సో ఎన్ని చూసుకున్నామండి? వీ హ్యావ్ సీన్ 5 things. ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రిబులేషన్, సెకండ్ థింగ్ ఈజ్ డిస్ట్రెస్, థర్డ్ థింగ్ ఈజ్ పర్సిక్యూషన్, ఫోర్త్ థింగ్ ఈజ్ ఫెమైన్, ఫిఫ్త్ థింగ్ ఈజ్ నేకెడ్నెస్. అండ్ మీరు అనొచ్చు అన్న ఏంటన్నా ఇన్ని ఉన్నాయని, ఇంకా 2 ఉన్నాయి. సో ఇంకా ఉండొచ్చు, బట్ పౌలు చెప్పిన 7 విషయాలను మీకు తీసుకొస్తా ఉన్నా. 6th థింగ్ ఏంటంటే పెరిల్. పెరిల్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజర్ ఆఫ్ థ్రెట్. డేంజర్ అంటే ఏంటంటే నా లైఫ్కి ఒక డేంజర్ ఉందంటే ఐ మైట్ డై టుమారో, ఆర్ ఐ మైట్ అంటే ఎవరైనా నన్ను అటాక్ చేయొచ్చు, ఆర్ సమ్వన్ క్యాన్ కిల్ మీ. అంటే ఒక డేంజర్ ఉంది, ఒక అపాయం ఉండే దాన్ని పెరిల్ అంటారు. ఓకే, 6 చూసుకున్నాం. వాట్ ఈస్ ద 7th థింగ్? 7th థింగ్ ఈజ్ వైలెన్స్ ఆర్ ఎగ్జిక్యూషన్. స్వర్డ్. కత్తి ఏదానికి నిదర్శనం అండి? కత్తి ఏదానికి నిదర్శనం? కత్తితో ఏం చేస్తాము అంటే ఇన్ జనరల్గా వెజిటేబుల్స్ కట్ చేయకుండా మిగతా థింగ్స్ ఏం చేస్తాం మనము? వాట్ క్యాన్ ద నైఫ్ క్యాన్ బి యూజ్ టు కిల్ సమ్వన్, టు స్టాప్ సమ్వన్. సో ఒక థ్రెట్ అనేది ఉంది నైఫ్తో కూడా, సో స్వర్డ్తో. సో 7 చూసుకున్నామండి. వీ హ్యావ్ సీన్ 7 డిఫరెంట్ థింగ్స్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. అయితే మీరు అడగచ్చు ఎందుకు, వాట్ ఈస్ పాల్ ఈస్ ట్రైంగ్ టు సే అండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ టుడే. అంటే పౌలు ఏం చెప్పాలనుకున్నాడు అండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్, ఈ 7 things మన లైఫ్లో ఉన్న ద క్రైస్ట్ లవ్ విల్ నెవర్ సపరేట్ ఫ్రమ్ అస్. అది పౌలు చెప్పాలనుకుంటున్నాడు. 7 నీ జీవితంలో ఈ 7 things ఉన్నా నన్ క్యాన్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఈజ్ టెల్లింగ్ అస్ టుడే. అంటే మనం చాలాసార్లు అనుకుంటాం, అరే నా జీవితంలో ఇవి జరగట్లేదు, లేకపోతే నాకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, లేకపోతే ఐఎమ్ సఫరింగ్ ఇన్ ద పావర్టీ, ఐ హ్యావ్ ఇమోషనల్ ప్రెషర్, ఐ హ్యావ్ ట్రిబులేషన్స్, నాకు ఊపిరి ఆడట్లేదు. ఓకేనా, నాకు యూ మైట్ బి థ్రోన్ నేకెడ్నెస్. ఏమో తెలియదు, వీ డోంట్ నో. మనకి ఈరోజు ఇలా హ్యాపీగా ఉన్నాం, వీ డోంట్ నో. మనం హ్యాపీగా ఒక ప్లేస్ ఉంది, వీఆర్ సర్వైవింగ్ అండర్ ద రూఫ్. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. సో వీ డోంట్ నో, మనం ఏదైనా డేంజర్ రావచ్చు, హూ నోస్.
మనకు తెలియదు, అంటే మనం జాగ్రత్తలో ఉన్నా మేబీ వీ మైట్ డై ఫర్ క్రైస్ట్, వీ మైట్ సఫర్ ఎ థ్రెట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే నన్ ఆఫ్ దీస్ కెన్ అఫెక్ట్ మీ అని చెప్తా ఉన్నాడు. ఈ 7 విషయాలు నా జీవితంలో సఫరింగ్ ఉన్నా, డెత్ ఉన్నా, పర్సిక్యూషన్ ఉన్నా, అన్నం ఉన్నా, తిండి ఉన్నా, లేకపోయినా, నన్ను చంపినా, వాట్ ఈస్ హీ సేయింగ్? మై లవ్ ఫర్ క్రైస్ట్ విల్ నెవర్ లీవ్ మీ అండ్ హిస్ లవ్ విల్ నెవర్ లీవ్ మీ. సో వాట్ ఏ గ్రేట్ వర్స్ వీఆర్ సీయింగ్ టుడే అండి. అలాంటి ప్రేమ అంటే అలా క్యాన్ వీ సే, అంటే మనకు ఉందో లేదో దేవుని పట్ల కానీ, బట్ గాడ్ డెఫినెట్లీ హ్యాస్ దట్ లవ్ ఫర్ అస్. సో ఒక్కసారి 36 చదువుదాం. 36 చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ రిటెన్, ఫర్ దై సేక్ వి ఆర్ కిల్డ్ ఆల్ ద డే లాంగ్, వి ఆర్ అకౌంటెడ్ యాజ్ షీప్ ఫర్ ద స్లాటర్. అంటే దాని అర్థం ఏంటంటే, ఏమని చెప్తున్నాడు పౌలు? యాజ్ ఇట్ ఈస్ రిటెన్ ఫర్ దై సేక్. దై సేక్ అంటే ఎవరండి? ఫర్ క్రైస్ట్, ఫర్ గాడ్. సో హీ సేయింగ్ ఫర్ క్రైస్ట్ సేక్ ఐఎమ్ రెడీ టు స్లాటర్ యాజ్ ఎ షీప్. నేను ఒక గొర్రెపిల్ల ఏం చేస్తుందండి? గొర్రెపిల్లని ఏమన్నా మనం అట్లా ఇంట్లో పెంచుకుంటామనే ఉంటామా జీవితకాలం? ఏదో ఒక రోజు పెద్దగా అయితే కోసుకొని తినేస్తాం కదా. సో ద నేచర్ కాదు, ద పర్పస్ ఆఫ్ షీప్ వాట్ విల్ డూ, వన్ డే ఇట్ విల్ బి స్లాటెడ్. సో గొర్రె వలె నా జీవితాన్ని నేను రెడీగా పెట్టుకున్నా అంటున్నాడు పౌలు. ఆర్ వి రెడీ? అంటే సి ఐ డోంట్ అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే అండి, కొరింథీ సంఘానితో డీల్ చేస్తున్న సందర్భం ఇది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, డజంట్ మ్యాటర్, నా లైఫ్ పోయినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్. అంటే ఈస్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ షీప్. అంటే ఒక గొర్రె పిల్ల ఒక తత్వం ఏంటండి, మనం పెంచుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ ఉన్నాయి, కుక్కలు ఉన్నాయండి. కుక్కల్ని చంపుతామా? చంపం. అంటిల్ దే లివ్ అండ్ దే డై. అట్లా చాలా అనిమల్స్ ఉన్నాయి. బట్ షెపర్డ్ అంటే షీప్ ఏం చేస్తాయండి? మన గొర్రెలు ఏం చేస్తాం? పెంచుకుని చనిపోయే వరకు వెయిట్ చేస్తామా? లేదు, చనిపోకుండా మనమే చంపుకొని తింటాం. ఎందుకంటే షీప్ ఆర్ మెంట్ టు బి స్లాటెడ్. సో పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ఐ యామ్ లైక్ ఎ షీప్, ఐ వాంట్ టు గెట్ స్లాటెడ్ ఫర్ వన్ డే ఫర్ క్రైస్ట్, ఐ వాంట్ టు డై ఫర్ క్రైస్ట్. అంటే నేను రెడీగా ఉన్నాను, ఎప్పుడైనా నువ్వు చంపేసుకో, ఐ యామ్ లైక్ ఎ షీప్ అని చెప్తా ఉన్నాడు. సో సరే అండి, నెక్స్ట్ వర్స్ చదువుదాం. ఒక్క నిమిషం అయితే, బిఫోర్ వి గో టు నెక్స్ట్ వర్స్, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షో యూ. సెకండ్, ఇప్పుడు కొరింథీ సంఘం కోసం అన్నాం కదా. సో ఒక్కసారి 2 Corinthians chapter 4 verse 10 చదువుదామండి. 2 Corinthians chapter 4 verse 10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చూడండి, ఈ వర్స్ నేను చదివినాక 15 minutes అట్లా నేను ఆగిపోయినాను. అంటే నాకు అర్థం కాలేదు, వాట్ పౌల్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ us. చూడండి, చాలా అంటే దెర్ ఈస్ లాట్, అంటే మనకు తెలుగులో ఏమంటారంటే ఒక మర్మం ఉంది దాంట్లో. దెర్ ఈస్ సమ్ వెరీ డీప్ మీనింగ్ ఇన్ ద వర్స్ 10. ఆల్వేస్ చూడండి, ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, దట్ ద లైఫ్ ఆల్సో ఆఫ్ జీసస్ మైట్ బి మేడ్ మేనిఫెస్ట్ ఇన్ అవర్ బాడీ. తెలుగులో కొంచెం క్లియర్గా ఉన్నట్టు, ఇంగ్లీష్లో చదివితే ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం. సో దీని మీనింగ్ ఏందో నేను చెప్తానండి. ఏంటంటే, when we are living on this earth, we might be suffering like Jesus. అంటే by suffering like Jesus, we will be an example for others. అంటే నేను చనిపోతూ కూడా నేను ఒక ఎగ్జాంపుల్గా ఉంటాను. ఎవరికి ఉంటానంట అండి? అక్కడ ఉండే కొరింథీ సంఘానితో అంటున్నాడు, ఈవెన్ దో వెన్ ఐఎమ్ డైయింగ్ ఐ విల్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్రైస్ట్. అంటే చూడండి ఏమనుందంటే, ఒకసారి తెలుగులో చదువు మళ్ళా 10th verse. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. చూడండి, యేసు యొక్క శరీరము మా జీవితమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. యేసు యొక్క మరణానుభవం అంటే దాని అర్థం ఏంటండి? Paul is suffering like a Christ and at the same time he want to hold the resurrection power of Jesus. అంటే మనం చనిపోతూ కూడా we can be an example for someone else. అంటే it doesn't mean
ఈ 7 థింగ్స్ నేను చెప్పినాను కదా, ఈ 7 థింగ్స్ మీలో మన జీవితంలో జరగచ్చు, మన జీవితంలో ఉంటాయో ఉండవో నాకు తెలియదు. కాకపోతే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పౌల్? ఈ 7 శ్రమలను నేను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఐ విల్ గ్లోరిఫై మై గాడ్ అని చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం హీఈస్ టెల్లింగ్ దట్ గాడ్స్ పవర్ విల్ నాట్ లీవ్ హిమ్. అంటే గాడ్స్ పవర్, గాడ్స్ రిజరెక్షన్ లైఫ్ అండ్ ఈస్ అక్కడ ఒక సరే అండి, నెక్స్ట్ మీకు చూపిస్తే మీకు అర్థమైపోతుంది. 11th వర్స్ చదువుతాం ఫస్ట్. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచు. చూడండి, వాట్ ఏ వర్స్ అండి. ఫర్ విచ్ వి లివ్ ఆర్ ఆల్వేస్ డెలివర్డ్ ఆన్ టు డెత్ ఫర్ జీసస్ సేక్. అంటే ఏమంటున్నాడంటే when I am dying with those 7 things, I live for Christ. అంటే నేను మరణాన్ని అనుభవిస్తూ I live for God అని చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే that the life also of Jesus might be manifest in our mortal flesh. నా ఫిజికల్ బాడీలో దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభువుని నేను రిఫ్లెక్ట్ చేయాలి అనేది అని చెప్తా ఉన్నాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే మీకు అర్థమైందా? సో ఈవెన్ దో వి డై, అంటే ఆ సంఘానికి ఆయన చనిపోయినప్పటికీ, అంటే ఆ సంఘం కోసము ఆయన చనిపోవడమే వాళ్ళకి రక్షణ ఇస్తుంది అంటే హీ వాంట్స్ టు డై. దట్స్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. ఆ కొరింథీ సంఘానికి నాకు ఒకవేళ నేను చనిపోతేనే వాళ్ళకి సాల్వేషన్ వస్తుంది అంటే ఐఎమ్ రెడీ టు డై అని చెప్తా ఉన్నాడు అండి. దట్స్ వాట్ పాల్ ఈస్ సేయింగ్ దేర్. సో ఒకసారి నెక్స్ట్ వర్స్ కూడా చదువుదాం. నెక్స్ట్ వర్స్లో మీకు క్లియర్ అర్థమైంది. మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచును. చూడండి, సో దెన్ ఏమంటున్నాడు? సో దెన్ డెత్ వర్కెత్ ఇన్ us బట్ లైఫ్ ఇన్ యూ. నేను చనిపోయినా పర్లేదు, మీరు జీవిస్తా అంటే నేను చనిపోవడానికి రెడీ అంటున్నాడు పౌలు. అంటే పౌలు ఎంత శిక్ష క్రైస్తవులకి ఆయన చేసినాడో దానికి 1000 రెట్లు ఆయన అనుభవించడానికి రెడీ అవుతున్నాడు, అనుభవించినాడు కూడా. సో దెన్ డెత్ వర్కెత్ ఇన్ us బట్ లైఫ్ ఇన్ యూ. అంటే దాన్ని హూ ఈజ్ ఈ రిసెంబ్లింగ్ అండి. ఆయనలో అంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే బికాస్ హీ ఎక్స్పీరియన్స్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ లైఫ్. యేసు క్రీస్తు అనే ఆయనని అంతగా అనుభవించినాడు కాబట్టి హీఈస్ రిసెంబ్లింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హిమ్. ఆయన ప్రతి క్రియలో యేసుక్రీస్తు ప్రభువుని రిప్రజెంట్ చేస్తాడు. నేను మరణించినా అది దేవునికే ఘనత, నాలో 7 శిక్షలు నేను అనుభవించినా అది దేవునికే మహిమ. అట్ ద సేమ్ టైం త్రూ మై వరల్డ్లీ ఫ్లెష్ ఐ రిప్రజెంట్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తా ఉన్నాడు. సరే అండి, ఐ వాంట్ గో బ్యాక్ టు ద సేమ్ చాప్టర్ రోమన్స్ 8 verse 37 చదువుదాం. verse 37. చూడండి, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ us. సో ఏమి జరిగినా ఆయన ఒకటే చెప్తున్నాడు అండి, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అన్న. సో డజంట్ మ్యాటర్ వాట్ హ్యాపన్స్ టు మై లైఫ్, డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ డై ఫర్ దిస్ పర్టికులర్ చర్చ్, డజంట్ మ్యాటర్ ఇఫ్ someone persecute me, doesn't matter if I am going under emotional stress, doesn't matter if I am naked, doesn't matter if I am ఇంకేమున్నాయండి, doesn't matter if I am in peril, if someone wants to kill me, what is he saying? I am a conqueror through the love of Christ. సో దేవునిలో ఆ విజయం నాకుంది అని ఆయన ధైర్యంగా చెప్తా ఉన్నాడని. సో నా క్వశ్చన్ ఏంటంటే వై పాల్ ఈజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ లవ్? మన జీవితాల్లో మనం పరీక్షించుకుంటే ఆర్ వి సో కాన్ఫిడెంట్? అంటే ఆ స్టేజ్